ఇక అప్డేట్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ అటర్ ఫ్లాప్ అయింది. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఈ సభను ప్రజలు లైట్ తీసుకున్నారు. 3 పార్లమెంట్ స్థానాల నుండి ఆశించిన స్థాయిలో ప్రజలు సభకు రాలేదు. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగానే మహిళలు వెనుదిరిగారు. రైట్, జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ అటర్ ఫ్లాప్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో 11 గంటల నుంచి దాదాపు 12:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి అంటే మొత్తంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్ లో ఈ సభ జరిగినప్పటికీ కూడా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ 3 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఈ సభ కొనసాగింది. అయితే ఈ సభకు సంబంధించి మోదీ సమయానికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ మహిళలు వెళ్లిపోవడము, అలాగే పూర్తి స్థాయిలో 3 పార్లమెంటు పరిధిలకైనప్పటికీ దాదాపు 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో బీజేపీ శ్రేణులు కూడా విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రధాని, ఏకంగా దేశ ప్రధాని మోదీ వచ్చిన సభకు కూడా ప్రజలు లేకపోవడం ఏంటని, అంటే భాజపా శ్రేణులు కావచ్చు, ఇంకా రావాల్సిన వారు కూడా ఆసక్తి చూపకపోవడం ఏంటని కూడా ఇక్కడ కాస్త వీరంతా కూడా నిరాశకు గురయ్యారు. మొత్తంగా దాదాపు 45 నిమిషాల పాటు మోడీ ప్రసంగం కొనసాగినప్పటికీ మోదీ ప్రసంగం మొదలు పెట్టగానే మహిళలతో పాటు స్థానికులు, అంటే వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్లిపోవడం మనకు కనిపించింది. మొత్తంగా ఇంత పెద్ద ప్రధాని మోదీ సభకే ప్రజలు రాకపోవడం ఏంటి, అంటే ఆసక్తి చూపకపోవడం ఏంటి అనేటువంటిది అయితే స్థానిక బీజేపీ నేతల్లో అయితే చర్చ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి అంటే జగిత్యాల టౌన్ పట్టణం నుంచి కొద్దిమంది వచ్చినప్పటికీ కూడా ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధి నుంచి, అలాగే పెద్దపల్లి పార్లమెంటు పరిధి నుంచి కూడా దాదాపుగా ప్రజలు రాకపోవడం పైన కూడా కాస్త ఆగ్రహంలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అయితే దీనికి సంబంధించి అంటే ఇంత పెద్ద సభకు ఈ జనాలు రాకపోవడం ఏంటనేపై అయితే చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని మోదీ రావడము, నిన్నటి నుంచే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడము, అలాగే వచ్చే వారికి సకల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా గీతా విద్యాలయం గ్రౌండ్ కు పూర్తి స్థాయిలో చేరుకోకపోవడము, వాళ్ళు వచ్చిన వారు ప్రధాని మోదీ గారు రాగానే వెళ్లిపోవడం పైన కూడా ఒక చర్చ అయితే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు భాజపా శ్రేణులు అయితే ఒక చర్చ కొనసాగుతుంది. ప్రత్యూష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.